పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో జనసేన నేతల అక్రమాలు మితిమీరిపోతున్నాయి. వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కొమరాడ మండల జనసేన అధ్యక్షుడు తెంటు శ్రీకర్ ప్రభుత్వ పనులు చేసి పెడతానని అక్రమాలకు తెరలేపాడు. ప్రతి పనికి ఓ రేటు పెట్టి గిరిజనులను మోసం చేస్తూ డబ్బు దండుకుంటున్నాడు. సదరన్ సర్టిఫికెట్లలో పర్సంటేజీ తగ్గకుండా చూసుకుంటానని చెప్పి వికలాంగులను నమ్మించి ఒక్కొక్కరి నుంచి 30,000 వసూలు చేస్తున్నాడు. అలాగే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇప్పిస్తానని కొత్తగా పెళ్లి చేసుకున్న వారి నుంచి 15,000 నుంచి 30,000 వరకు వసూలు చేస్తున్నాడు. శ్రీకర్ దందాపై గిరిజన నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధ్యక్షుడైనటువంటి తెంటు శ్రీకర్ గారు ఆయన చేస్తున్నటువంటి పెన్షన్ల మీద తప్పిదాలు కొన్ని మా దృష్టికి వచ్చాయి. ఏంటంటే ఒక వికలాంగుడికి సర్టిఫికేట్ చేసి పెన్షన్ ఇప్పిస్తానని 30,000 రూపాయలు తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆ కార్యక్రమం అంటూ ఏటి జరగట్లేదు. హలో హలో పోలరాజు, అవును అవును నేను మధు గారు. నువ్వే చెప్పండి. పెన్షన్స్ 1వ తారీఖు నుంచి అప్లై చేయాలి. సార్ ఇప్పుడు సర్టిఫికేట్ ఏదో చేయించడానికి అప్పుడు డబ్బులు ఇచ్చారు, అది వచ్చిందా? అది రాలేదండి, వస్తుంది అని అంటాను. ఎవరు అన్నారు అలాగని? మనం డబ్బులు కట్టిన ఎవరు? శ్రీకర్కి ఇచ్చామండి. ఎంత ఇచ్చారు? 30,000 30,000 ఇచ్చారు. అవును, 30,000 ఎవరైనా ఇవ్వచ్చా? నేను వద్దండి, నమ్మరు. ఆడు మెయిన్ దగ్గర వచ్చి ఇదిగో డబ్బులు కట్టి తింటే జెరాక్స్ తీసి తెచ్చిడు అని అన్నాడండి. తాడేదో పొద్దేసి మరీ ఇచ్చింది. డైలీ ఇంటికి వచ్చాడు. మేమేమో ఫ్రీగా చేస్తాడు, సరేలా పార్టీలో ఉన్నాడు ఫ్రీగా అనుకోని ఫస్ట్ అనుకోను. తర్వాత ఏమో ఇక డైలీ రావడము, ఇప్పుడు డబ్బులు కట్టిన వెంటనే ఆన్లైన్ ఎవరు ఇచ్చారు అలాగా? ఇచ్చారండి, మా ఊర్లో చాలా మంది ఇచ్చారండి, దొరలేదు ఎవరు. సరే, దాని గురించి మనకు అనవసరము. సరేండి, ఓకే, రైట్ అంటాను. సో దివ్యాంగుల సర్టిఫికెట్స్ కోసం, పెన్షన్ సర్టిఫికెట్స్ కోసం రీసర్వే చేపట్టిన దాంట్లో పాజిటివ్గా ఇచ్చేందుకోసం డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్న ఆడియో విన్నాం. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. యుగంధర్, పెన్షన్లు తొలగించడమే ఒక దుర్మార్గమైన చర్య అంటే ఈ సదరన్ సర్టిఫికెట్ కోసం వారి దగ్గర నుంచే లంచాలు డిమాండ్ చేయటాన్ని ఎట్లా చూడాలి? అనుశ్రీ, పార్వతీపురం మన్యం జిల్లా అంతా కూడాను ట్రైబల్స్, బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇదంతా కూడాను, ఈ జిల్లా అంతా కూడాను. అందులోనూ కొమరాడ అయినట్టయితే మరింత వెనకబడి ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలోని పేదలైనటువంటి గిరిజనులని, బీసీలని అత్యంత సులువుగా మోసం చేస్తూ ఈ అక్రమాలకు తెరలేపాడు కొమరాడ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు తెంటు శ్రీకర్. ఈయన మొదటి నుంచి కూడా ఈయన తాలూకా ప్రవర్తన అంతా కూడా వివాదాస్పదంగానే ఉందని స్థానికులు మనతో చెప్తూ వస్తున్నారు. ఏదైతే గిరిజనులు వాళ్ళ అమాయకులు, వాళ్ళకి తెలియదు ఏ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి, అది ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా తెచ్చుకోవాలని. రేషన్ కార్డుకి ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అడుగుతోంది. మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా గిరిజనులు పెళ్లిళ్ళు జరిగినప్పుడు ఎవరు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ తోటి చేసుకోరు, కానీ అక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తారని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్లు ప్రభుత్వం తీసింది, దాన్ని కూడా సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో తొలగించినటువంటి పెన్షన్లు తొలగించుకుంటా నేను అడ్డుకుంటానని చెప్పడం, లేకపోతే తక్కువ డిజేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ డిజేబిలిటీ ఇస్తాను అని చెప్పేసి, సర్టిఫికేట్స్ ఇస్తాను అని చెప్పేసి వీళ్ళందరి దగ్గర వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం విన్న ఆడియోలో కూడా మనం పూర్తిగా విన్నాం. తన పోలరాజు ఒక దగ్గరే కాదు, చాలా మంది దగ్గర కూడా ఇలా విధంగా డబ్బులు తీసుకున్నారని తెలుస్తుంది. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు, ముందుగా విలేజ్ సెక్రటరీ కార్యాలయంలో లిస్టు తీసుకోవటం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం, వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అనేటువంటిది ఇక్కడ దందా సాగుతున్నటువంటి పరిస్థితి. మండల
పార్టీ అధ్యక్షుడు కావడంతో ప్రజలు కూడా చాలా గుడ్డిగా నమ్ముతున్నారు. ఇతను చేసినట్టయితే చిన్న చిన్న పనులు సులువుగా జరిగిపోతాయి అనేటువంటి ఆశతో ఆయన చేతిలో డబ్బులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా లక్షల రూపాయలు కొల్లగొట్టి మరోవైపు విఐపీలతో పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినట్టు, అదేవిధంగా నాగబాబు దగ్గరికి వెళ్ళినట్టు, లోకేష్ దగ్గరికి వెళ్ళినట్టు, నాదెండ్ల మనోహర్ తో ఉన్న ఫోటోలన్నీ కూడా వాట్సాప్ లోను, ఫేస్బుక్ స్టేటస్ లోను పెట్టి వీళ్ళందరినీ కూడా నమ్మిస్తున్నటువంటి పరిస్థితి. సులువుగా గిరిజనులు, బీసీలు కూడా మోసపోతున్నటువంటి పరిస్థితి. శ్రీకాంత్ తాలూకా ఆగడాలను కంట్రోల్ చేయాలి అని చెప్పి ఎప్పుడైతే ఆడియో బయటకు వచ్చిందో కంట్రోల్ చేయాలని చెప్పి గిరిజన సంఘ నేతలు, బీసీ సంఘ నేతలు కూడాను ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి, డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా ప్రభుత్వం సంస్కరణల పేరుతో ఏదైతే ఒక విధానాలు తీసుకొచ్చిందో పెన్షన్ల విషయంలో కానీ లేకపోతే రేషన్ కార్డుల విషయంలో దాన్ని సొమ్ము చేసుకోవడానికి ఇట్లాంటి అక్రమాలకు తెరపడినట్టు మనం అర్థం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ యుగంధర్.